శ్వేత సౌధం సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక నేషనల్ గార్డు మృతి చెందారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వెస్ట్ వర్జీనియాకు చెందిన సారా బెక్స్ట్రోమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని వెల్లడించారు. మరొకరు ప్రాణాల కోసం పోరాడుతున్నారని, అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అమెరికా దళాలతో కలిసి పనిచేసిన ఆఫ్ఘనిస్తాన్ పౌరులను మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అమెరికాలోకి అనుమతించారని ట్రంప్ మండిపడ్డారు. వారిలో ఒకరు శ్వేత సౌధం వద్ద కాల్పులకు పాల్పడ్డాడని తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సహా 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డు హోల్డర్స్ ను సమీక్షించనున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో పేర్కొన్నారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఎక్స్లో పోస్టు పెట్టారు. గతంలో అమెరికాకు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అందులో ఆఫ్ఘనిస్తాన్ సహా పలు దేశాలున్నాయి.